ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళ పెళ్లి జరగడం న్యాయం. అదే పని నేను చేశాను. ఆ రోజు ఆశపడింది నువ్వు కాబట్టే అన్యాయం అయిపోయావు. అనంత్ని పెళ్లి చేసుకోవడానికి కుట్రలు పన్నింది నువ్వు కాబట్టే దేవుడు నీకు తగిన శిక్ష వేశాడు. చెడు చెయ్యాలని చూసావు, అది నీకే రివర్స్ అయింది. దానికి నన్ను తప్పు పట్టి ఇలా వీడితో చేతులు కలిపి పగబడతావా? వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు అంటాను. నీలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వాళ్ళని నేను అలానే అంటాను. నువ్వు ఇంటి నుంచి బయటికి పోయే కాలం దగ్గరలోనే ఉంది. అందుకే నువ్వు నా భర్తని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నేను బయటికి వెళ్ళడం కాదు, మీ నిజ స్వరూపాలని అందరి ముందు బయట పెట్టి మీ ఇద్దరిని ఈ ఇంటి నుంచి బయటికి నేనే దగ్గరుండి గెంటేస్తా. నువ్వా మమ్మల్ని గంటేస్తావా? నీ మాట ఈ ఇంట్లో ఎవరు వింటారు? అసలు ఈ ఇంట్లో ఎవరిని గౌరవమిస్తారు? నవ్విన నాపచెన్ని పండుద్ది అంటారు. నన్ను నా మాటల్ని ఇప్పుడు ఎవరు విలువివ్వకపోయినా గౌరవించకపోయినా మీ గురించి నిజం తెలిసిన మరుక్షణం నన్ను అందరూ అర్థం చేసుకుంటారు. అలాంటి రోజు రాదు, రానివ్వను. సరే, నిజాన్ని నీడని ఎక్కువసేపు ఎవరు ఆపలేరు. మీ అంతు చూసే వరకు నేను నిద్రపోను. మీ ఇద్దరిని ఈ ఇంటి నుంచి బయటికి తరిమే వరకు నేను ఊరుకోను. అన్నిటికీ ప్రిపేర్ అయిపోండి. నన్నే కొడుతుందా? దీని జీవితం మీద నేను ఇంతకన్నా పెద్ద దెబ్బ కొడతాను. ఈ త్రిపురకి మన గురించి తెలిసిపోయింది. తను మన మీద స్కెచ్ వేసేలోపు మనమే ఎదురుదాడి చేసేటట్టు ప్లాన్స్ వేయాలి. ఫణి, ఆ త్రిపురని గాయత్రిని ముప్పు తిప్పలు పెట్టి బయటికి నేను గెంటేస్తాను. నువ్వా విషయంలో టెన్షన్ పడకు. గుడ్ మార్నింగ్ లిల్లీ. గుడ్ మార్నింగ్ బద్రి. లిల్లీ, ఏమైంది అలా ఉన్నావు? నా హెల్త్ బాగాలేదు, అందుకే నేను హోంవర్క్ చేయలేదు. ఓ, ఇప్పుడు నేను హోంవర్క్ చేయకపోతే మన మిస్ గోడ కుర్చీ వేయిస్తుంది కదా, అందుకే భయంగా ఉంది. దీనికే ఎందుకంత భయపడుతున్నావు? ఇప్పుడు మిస్ వస్తుంది, హోంవర్క్ చేశారా లేదా అని అడుగుతుంది. నేను చేయలేదు కదా, నాకు పనిష్మెంట్ ఇస్తుంది. అలా ఏం జరగదు. నీ హోంవర్క్ నేను చేస్తా. ఇటీవు నేను చేస్తా. నీ హోంవర్క్ చేసేసాను, ఓకేనా? ఇంకా టీచర్ ఏమనదులే. నేను నీ హోంవర్క్ చేసేసానుగా, ఇప్పుడు మిస్ నిన్ను ఏమీ అందు, ఓకే? వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. అందరూ హోంవర్క్ చేశారా? సరే, అందరూ హోంవర్క్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి.
లిల్లీ నువ్వేం భయపడకో, నీ హోంవర్క్ చేసేసా కదా, ఏం అవ్వదు. హా? లిల్లీ, బాలా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు హోంవర్క్ చేయలేదు. వాళ్ళెవరు? టీచర్, లిల్లీ హోంవర్క్ చేయలేదు, అందుకే లిల్లీ హోంవర్క్ నేను చేసా. తన హోంవర్క్ నువ్వెందుకు చేసావు? లిల్లీకి హెల్త్ బాగాలేదంట. లిల్లీ, నీ హెల్త్ బాలేదా? అమ్మో, బాలా, తనకి హెల్త్ బానే ఉంది. పొద్దున్న యాక్టివ్గా స్కూల్కి రావడం నేను చూశాను. చీటర్. లిల్లీ నీతో కావాలని హోంవర్క్ చేయించింది. వెంటనే మీరిద్దరూ వెళ్ళి గోడ కూర్చోవేయండి. నేనెందుకు గోడ కూర్చోవేయాలి? నువ్వు తనకి హెల్ప్ చేయడంలో తప్పలేదు, కానీ ఆ హెల్ప్ ఎలా చేయాలి? నువ్వే దగ్గరుండి హోంవర్క్ చేయించాలి, అంతేగాని నువ్వు తన హోంవర్క్ చేయకూడదు. అది తప్పే కదా. తప్పే. వెళ్ళండి. సరే లిల్లీ రా. అయ్యో, బామ్మగారు బాగా ఆయాసపడుతున్నారు, కొంచెం మంచినీళ్ళు తాగండి. ఇదేదో మంచి ఛాన్స్లా ఉంది, దీన్ని నేను ఉపయోగించుకుంటా. అయ్యో, ఏంటక్క ఇది? బామ్మగారికి నువ్వెందుకు మంచినీళ్ళు ఇస్తున్నావు? నీకు తెలుసు కదా బామ్మగారికి నువ్వంటే కోపమని. అయినా కావాలని ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నాకు సేవలు చేసినంత మాత్రాన జరిగింది మర్చిపోతాననుకుంటున్నావా?